నమస్తే, వెల్కమ్ టు రుద్రా టీవీ. ప్రపంచ క్రికెట్ ను కుదిపేసే సంచలన మలుపు తిరిగిన టీ20 ప్రపంచ కప్ 2026 కథ ఇది. ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు భారతదేశం ఆతిథ్యమిచ్చిన ఈ మెగా టోర్నీలో చివరి అంకంలో టీమిండియా న్యూజిలాండ్ మధ్య జరిగిన ఉత్కంఠభరిత ఫైనల్లో సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలోని భారత్ విజేతగా నిలిచి ట్రోఫీని ముద్దాడింది. దేశవ్యాప్తంగా సంబరాలు వెల్లివిరిశాయి. అయితే ఈ గెలుపు ఆనందం చల్లారక ముందే దాదాపు నెలన్నర తర్వాత బయటకు వచ్చిన ఓ షాకింగ్ ట్విస్ట్ క్రికెట్ ప్రపంచాన్ని కలవరపెడుతోంది. అదే ఈ టోర్నీలో ఫిక్సింగ్ ఆరోపణలు. ముఖ్యంగా గ్రూప్ డిలో న్యూజిలాండ్ కెనడా మధ్య జరిగిన మ్యాచ్ ఇప్పుడు అనుమానాల ముసుగులోకి వెళ్ళింది. చెన్నై వేదికగా జరిగిన ఆ మ్యాచ్ లో కెనడా అనూహ్యంగా 20 ఓవర్లలో 173 పరుగులు చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. అందులో ఓపెనర్ యువరాజ్ సమ్రా 65 బంతుల్లో 110 పరుగులతో సంచలన సెంచరీ సాధించి మ్యాచ్ ను ఒక దశలో పూర్తిగా కెనడా వైపు తిప్పినట్లు కనిపించింది. ఇక లక్ష్య ఛేదనకు దిగిన న్యూజిలాండ్ మొదట్లోనే కుదేలైపోయింది. టిమ్ సీఫర్ట్, ఫిన్ అలెన్ లాంటి ప్రమాదకర ఓపెనర్లు త్వరగా అవుట్ కావడంతో మ్యాచ్ కెనడా చేతిలోనే ఉందని భావించిన వేళ మ్యాచ్ గమనాన్ని మార్చిన కీలక ఘట్టం చోటు చేసుకుంది. కెనడా కెప్టెన్ దిల్ప్రీత్ బజ్వా అనూహ్యంగా పవర్ ప్లేలో 5వ ఓవర్కు బౌలింగ్ కు రావడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. అతను రెగ్యులర్ బౌలర్ కాకపోయినా వరుసగా 2 ఓవర్లు బౌల్ చేసి 26 పరుగులు ఇవ్వడం, వికెట్ తీసుకోలేకపోవడం మ్యాచ్ మలుపు తిప్పిన అంశంగా మారింది. అదే సమయంలో బ్యాటింగ్ లోనూ 39 బంతుల్లో కేవలం 36 పరుగులు మాత్రమే చేయడం అతని ప్రదర్శనపై మరింత అనుమానాలను రేకెత్తించింది. ఒక దశలో గెలుపు దిశగా ఉన్న కెనడా చివరకు మ్యాచ్ ను కోల్పోవడం వెనక దిల్ప్రీత్ పాత్ర ఉందనే ఆరోపణలు సోషల్ మీడియాలో క్రికెట్ వర్గాల్లో వేగంగా వ్యాపించాయి. ఈ ఆరోపణలు మరింత బలపడడానికి కారణం కెనడాకు చెందిన ప్రముఖ ఇన్వెస్టిగేటివ్ ప్రోగ్రాం ది ఫిఫ్త్ స్టేట్ విడుదల చేసిన డాక్యుమెంటరీ. అవినీతి, నేరం, క్రికెట్ పేరుతో వచ్చిన ఈ డాక్యుమెంటరీలో కెనడా క్రికెట్ లో దేశీ, అంతర్జాతీయ స్థాయిలో అవినీతి సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలు వెలుగులోకి రావడంతో ఈ వివాదం అంతర్జాతీయ స్థాయికి చేరింది. దీనిపై అంతర్జాతీయ క్రికెట్ మండలి కూడా సీరియస్ గా స్పందించి తమ అవినీతి నిరోధక విభాగాన్ని రంగంలోకి దించి అధికారిక విచారణ ప్రారంభించింది. ముఖ్యంగా ఈ టోర్నీ ప్రారంభానికి కేవలం కొన్ని వారాల ముందు మాత్రమే దిల్ప్రీత్ బజ్వా కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టడం, అంతకు ముందు కెనడా కోచ్ కుర్రం చౌహాన్ బుకీలతో సంబంధాలున్నాయనే ఆరోపణలు రావడం వంటి పరిణామాలు ఇప్పుడు అనుమానాలకు మరింత బలం చేకూరుస్తున్నాయి. ఈ కేసులో నిజానిజాలు బయటకు వస్తే కెనడా క్రికెట్ కు భారీ దెబ్బ తగలడం ఖాయం. ఐసీసీ కఠిన చర్యలు తీసుకునే అవకాశమూ ఉంది. ప్లేయర్లపై నిషేధాలు, టీంపై సస్పెన్షన్ వంటి తీవ్రమైన నిర్ణయాలు కూడా ఉండొచ్చు. మరోవైపు ఈ వివాదం టీ20 ప్రపంచ కప్ ప్రతిష్టపైన ప్రభావం చూపే ప్రమాదం ఉంది. ఇప్పటికే అభిమానుల్లో మ్యాచ్ నిజంగానే న్యాయంగా జరిగిందా అనే సందేహాలు పెరుగుతున్నాయి. ఇక ఈ విచారణలో బయటపడే ప్రతి అంశం క్రికెట్ ప్రపంచాన్ని షాక్ గురిచేసేలా ఉండే అవకాశం ఉంది. ఈ వ్యవహారం చివరకు ఎలాంటి మలుపు తిరుగుతుందో, ఎవరు బాధ్యులు అవుతారో, క్రికెట్ పరువు ఎలా కాపాడబడుతుందో అనేది ఇప్పుడు అత్యంత కీలకంగా మారింది. ఇది ఇవాల్టి అప్డేట్. మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి రుద్రా టీవీ.